తిక్కలోడు ఏం చెప్పినా వాడికే తెలీదు. మా ఊరి శివాలయంలో అన్నదానం అయిపోయింది. ప్రశాంతంగా అందరం అయితే కడుపు నిండా తిన్నాం. నేను మా బంధువులం అందరం తిన్నాం. టైం అయితే మిట్ట మధ్యాహ్నం ఖచ్చితంగా 2 గంటలు అవుతుంది. ఎండ అయితే చాలా ఉంది, ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎండ నుంచి తప్పించుకున్నట్టుకి మేము అందరం అయితే బావికి వెళ్తున్నాం ఈత కొట్టేదానికి. అందరం కలిసి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం బావికి అందరం కలిసి. మా ఊరికి బావి దగ్గర దగ్గర 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మా ఊర్లో ఉన్న బావిలన్నీ పూర్తి చేశారనమాట రీసెంట్గానే. కొన్ని బావిలు ఉన్నాయి కానీ అందులో చెట్లు ఉన్నాయి, అంటే కంప చెట్లు అన్నీ మొలిచినాయి. కప్పు చెట్లు అన్నీ అక్కడ మునిగేదానికి కూడా కుదరదు. అందుకే ఊరి బయట బావి ఉంది, అక్కడికి వెళ్తున్నాం. దగ్గరికి వచ్చేసాం, ఇక్కడే బాగుంది. చిన్నగా దింపు మనోజ్, పడినాం అనుకో అంతే, పైసలు అయిపోతాం. మళ్ళీ అడిగిరా ఆడబెట్టరా బండి. ఆల్రెడీ మా వాళ్ళు ముందే వచ్చేస్తారు కొందరు. ఈ బావిలో స్పెషాలిటీ అంటే మీకు నేను చూపిస్తా. మీరు సమ్మర్లో రండి, వింటర్లో రండి, ఏ సీజన్లో అయినా రండి, నీళ్ళు అయితే తగ్గవు. నీళ్ళు నిండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మీరు చూడండి, మిగతా బావిలలో అయితే ఒక 4-5 మెట్ల వరకు మాత్రమే కనిపిస్తాయి నీళ్ళు. ఇక్కడ చూస్తే అంతవరకు కనిపిస్తున్నాయో. నీళ్ళు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి. వచ్చినాడు అప్పుడు దూకినాడు మా వాడు ఒకడు. మిట్ట మధ్యాహ్నం బాగా మండుతున్న ఎండలో ఇలా చల్లని నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తే ఉంటుంది. ఆ ఫీలింగ్ నిజంగా సూపర్తో ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈత వస్తుంది, మ్యాక్సిమం చిన్న పిల్లలతో సహా కూడా ఈత వస్తుంది. ఇంకా పల్లెటూరు అంటే తెలిసిందే కదా, 5 ఏళ్ల పిల్లాడు కూడా ఈత కొడతాడు. వీడు మా బామర్ది, వీడికి కూడా ఈత వస్తుంది. మీ పిల్లలు కూడా ఈత నేర్చుకుంటా అంటే ఖచ్చితంగా నేర్పించండి, వద్దనకండి. ఎందుకంటే ఈత నేర్చుకుంటే వాళ్ళకి రెండు బెనిఫిట్లు ఉంటాయి. ఒకటి, రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నీటి ద్వారా, అంటే ఏదైనా సునామీ కానీ వచ్చినప్పుడు, నీళ్ళల్లో పడిపోయినప్పుడు, బోట్ ట్రావెలింగ్ పోయినప్పుడు, ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. రెండో వచ్చేసి, నీటిలో మీరు స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని ఎక్సర్సైజ్లు అయినా చేయండి, అన్ని ఎక్సర్సైజ్లకి దీటుగా మీకు స్విమ్మింగ్ ఉంటుంది. ఎందుకంటే స్విమ్మింగ్లో ప్రతి బాడీ పార్ట్ కదులుతుంది కాబట్టి. షర్ట్ వేసుకొని కనిపిస్తున్నా కదా, అతను లడ్డు మా తమ్ముడు. ఈత వస్తుంది కానీ ఈత కొడితే భయం అన్నమాట. ఎక్కడైతే ఆయన బామర్ది ఇతను ఏడ ముంచేస్తాడేమో అని చెప్పేసి. దూకురా రే. కర్నూలు హైదరాబాద్ హైవే పక్కనే ఉంటుంది బావి. చెన్ముఖపల్లె అంటే కొండపేట దగ్గరలో చెన్ముఖపల్లి చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామం దగ్గర ఉంటుంది. చుట్టూ పొలాలు ఉంటాయి. చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో బావి. ఆ ఫీలింగ్ సూపర్తో ఉంటుంది. ఆడ కనిపిస్తున్నాడు కదా లోకేష్, ఒరే ఎక్కాకరా గోడ పగిలిపోతుంది. దెబ్బకి బామర్ది కొడతా అట్నే దొబ్బితే. ఎక్కి కూర్చోడానికి కాదురా లోకేష్, లోకేష్ కూర్చునేదానికి కాదు. ఆపోయి ఆడికి భయం అన్నమాట. వాడి ఆడ నీళ్ళల్లో దూకితే నీళ్ళు పైన పడతాయేమోనని తీసుకుంటున్నా కాబట్టి నేను బయట ఉన్నా, లేకుంటే నేను కూడా మునిగేవాడిని. మునుగుతా ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో. ఏం చేస్తాను బాబుది, 6 ప్యాక్స్ వేయని కానీ డైవ్ చేయి. బామర్ది ఫీలింగ్ ఎట్టుందో కనుక్కుందాం బయటకు వచ్చాక. బామర్ది ఎట్టుంది ఫీలింగ్? ఆన్సర్ చెప్పురా, ఫీలింగ్ ఎట్టుంది? నిన్నే అడిగేది, ఆన్సర్ చెప్పు. ఎట్టుంది ఫీలింగ్? దూకినావు కదా ఎండలో వచ్చి, చల్లగా దూకినావు కదా, ఎట్టుంది? వాళ్ళతో మాట్లాడుతున్నానా ఇప్పుడే గుండెను దూకింది నీళ్ళలోకి. మా బామర్ది ఇప్పుడు మీకు ఎలా డైవ్ చేయాలో చూపిస్తాడంట. డైవ్ అంటే తెలుగులో కొరి కొడతారు కదా, అలా. దేంతో చెప్తావు? ఇంగ్లీష్ చెప్తా, తెలుగులో చెప్తావా? ఇంగ్లీష్ చెప్తా, తెలుగులో చెప్తావా? మా వాడు ఇంగ్లీష్ చెప్తాడంట, ఒకసారి వినండి. చెప్పు. ఏమని? సరే అడుగు. Baba, can I tell you how
యువర్ వ్యూవర్స్ హౌ టు డైవ్ ఇన్ ద వెల్. టెల్ మీ బామర్ది. సో సారీ టెల్ మీ బ్రదర్ ఇన్ లా. ఫస్ట్ ఎవరైనా ఉంటే పక్కకు రా అని చెప్పాలి డైవ్ కొట్టే ముందు. పర్ఫెక్ట్లీ టు సీ ఇన్ ద వాటర్. తిక్కలోడు ఏం చెప్పినా వాడికే తెలీదు. డైవ్ కొట్టేటప్పుడు మీరు మ్యాక్సిమం బాడీని బెండ్ చేయండి. 180 degrees బెండ్ చేస్తే చాలా బెస్ట్ అనమాట. తలకాయ లోపలికి పోవాలా, కాలు పైకి రావాలా. ఏం చెప్తాను డైరెక్ట్ దూకేసినవే మనోజ్. ఏం చెప్తాను డైరెక్ట్ దూకేసినవే. అండర్ వాటర్ ఎలా స్విమ్ చేయాలో కూడా చెప్తాను మీకు ఇప్పుడు. చేస్తా బామర్ది. నీళ్ళైతే చాలా క్లారిటీగా ఉన్నాయి. మా వాడు తలకాయ పైన పెట్టుకోకుండా బాడీ మొత్తం లోపలనే తీసుకెళ్తాడు పక్కకి. రెడీ 1 2 3 స్టార్ట్. మీరు పైన ఎలా ఈత కొడతారో సేమ్ టు సేమ్ అలాగే లోపల ఈత కూడా. కానీ ఏంటంటే బాడీ పైకి రాకోకుండా మీరు కాపాడుకోవాలా. ఒక్కసారి గాలి తీసుకుంటే సరిపోతుంది మీకు. ఆడ పోతానే ఉన్నాడు మొత్తం. మనకు డైవింగ్ లాంటి సాహసాలు ఎప్పుడైతే చేయమన్నమాట. నార్మల్ ఈతనే కొడతాం. చల్లగా ఉంది. నీళ్ళలో శవాసనం చూపిస్తా. మా వాడు ఒకటి చేస్తాడు, ఈత కూడా కొట్టాడు కానీ తేలుతాడు. లోకేష్ అని ఇంతే. ఇంకెవరైనా చూస్తే చచ్చిపోయినాను అనుకుంటారు. అట్నే చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేయట్నే లోకేష్. అయిపోయి ఇంకా ఈత కూడా కొట్టాడు అనమాట మా వాడు ఒళ్ళంతా బెలూన్. తెలియని వాళ్ళని ఎవరైనా చూస్తే ఖచ్చితంగా నిజంగా చచ్చిపోయినా అనుకుంటారు. నీళ్ళలో మునిగినా కూడా కుంకం పోలే, అట్నే ఉంది. ఇంకా ఏమావడిది మా వాడు యాపిల్ ఫోన్ ఇస్తాడంట. యాపిల్ ఫోన్ అట్నే దూకుతా. నీళ్ళలో దూకుతాం ఫోన్ పట్టుకొని. మనోజ్ ఫోన్ పోతున్నా సంబంధం లే, కింద కొంచెం గట్టి పట్టుకోండా. కొన్నిసార్లు అన్ని ముత్యాలు వస్తాయన్నమాట. మా బావ కొండబ్బి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాడు మునిగేదానికి. పిచ్చోని ఎప్పుడైనా చూసినారా మీరు? మేము చూపిస్తా. పిచ్చోడు బట్టలు లేకోకుండా వాళ్ళు లైవ్ తీస్తాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్. ఇది వీడియోలో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లైవ్ చూపి బాగుంది. బాయ్ అంతా ఖాళీ అయిపోయింది. ప్రశాంతంగా మునినా 1 గంట సేపు ఇంటికి పోతాం అందరం. కుదిరినప్పుడు మీకు కూడా ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏదైనా బాగుంటే వెళ్ళి మధ్యాహ్నం ప్రశాంతంగా ఈత కొట్టండి. చాలా రిలీఫ్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఓ అమ్మ ఎక్కుతాయి అది. మన ఊరి బండి కదా, ఎక్కుతాయిలే. ఎక్కిసా చిన్నగా చూసుకో. చదువుకో ముందుకి. ప్రశాంతంగా అందరం మునిగినాం. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం. బడి దగ్గర ఆపండి. ఎవరికైనా బైక్ కొనాలనుకుంటే టీవీఎస్ ఆడ కనిపిస్తున్న మోడల్ కొనుక్కోండి. ఎంత మనిషినైనా లాగేస్తుంది అనమాట ఈజీగా. అసలు సిసలైన బండి ఇది. బండి ఓడిపి
ట్రబుల్ ఇచ్చింది పాపం. పోగిండా లేదా మా ఊరి బండి అని పాపం మధ్యలో ట్రబుల్ ఇచ్చింది. మేమైతే కాళ్ళ సాయం చేస్తాను అంటే వాడిని తొక్కుతాను. అరే అందుకే రా బండి వేసుకొని రావాకరా అని చెప్పినా నీకు. ఎవరి షేర్ కానీ విన్నావు నా మాట. నీది కాకపోయినా వాడికి చెప్పాలా నేను ఒరే వద్దురా బండి అనేది. మేము ఉన్నాం కానీ సరిపోయింది, మేము పోయినాక అయిపోయింటే మీరు పిల్లలు మొదలు ఉన్నాను రా. పెద్దోళ్ళు చెప్పింది తినాలి పోయి. పెద్దోళ్ళు చెప్పింది తినాలి పోయి. ఈత కొట్టినాక ఒక వామప్ అయిపోయింది. ఇప్పుడు రెండో వామప్ కోసం గ్రౌండ్కి వచ్చాం. వాలీబాల్ ఇది కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ ఒంటికి. కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను ఉండకపోవచ్చు, నేను గుజరాత్ నుంచి వచ్చి దగ్గర దగ్గర 20 రోజులు అయితే అవుతుంది. రేపు నైట్కి అయితే మళ్ళీ గుజరాత్కి ట్రైన్ ఉంది. ఇదే లాస్ట్ వీడియో అనుకోవచ్చు మా ఊరు నుంచి నేను అప్లోడ్ చేసేది. గుజరాత్కి వెళ్ళాక మళ్ళీ గుజరాత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అందరికీ బాయ్.